అంటే నాకు వాస్తవంగా కుల మీటింగ్లు, కుల సమావేశాలు, మనం కులంలో ఉన్న అన్ని కులాలు అందరూ కావాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక అంటే రాష్ట్రంలో పాలించే కులాలు కమ్మ, రెడ్డి, కాపు ఈ మూడు ఎక్కువ. మా మిత్రుడు రాజా చెప్పినట్టుగా 10,000 నుంచి 12,000 మధ్యలోనే ఉన్నాం. మనకి ఈ నియోజకవర్గం గురించి పూర్వం నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో చూస్తే రూరల్ మండలంలో ఒక 4 ఊర్లు ఉన్నాయి. పట్టణంలోకి వస్తే గతంలో 4 కౌన్సిలర్లు మనం తొలిసారి 14-19లో గెలిపించుకోవటం జరిగింది. అది కూడా రాజకుమారు రావటం, మేమందరం కూడా అందరం కలిసి ఒకే పార్టీలో 14-19లో అందరం రావటం, ఇటు జంతాపేటలో ఇటు మా సోదరుని, అదేవిధంగా ఆ సైడ్ అందరూ మాట్లాడుకొని మన దామా మాళ్ళిద్దరిని, అదేవిధంగా వడ్లమూడి వెంకటేశ్వర్ని నిలబెట్టుకోవటం జరిగింది. దాంట్లో వడ్లమూడి వెంకటేశ్వర్లు ఒక్కడు వైసీపీలో ఉన్నాడు, 3 మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా చల్లంచెర్ల, రాజువారి చింతలపాలెం, సిరిపురం, కొత్తపల్లి, పేపర్లారిపాలెం వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు, నీటి సంఘం అధ్యక్షులు కానీ, అదేవిధంగా మాజీ సర్పంచులు కానీ ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా అటు బోగోలు మండలంలోకి వెళ్ళినప్పుడు మనకు బోగోలు, నాగులవరం, సాధనవారిపాలెం, మనకి అక్కడ కమ్మపాలెం, ఈ 4 విలేజెస్ మాత్రమే మనకి అక్కడ బోగోలు మండలంలో ఉన్నాయి. దానికి ప్రాతినిధ్యం ఇచ్చే మన నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా గనిపినేని నాగరాజు గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అదేవిధంగా దగదెత్తి మండలంలో కూడా ఒక 5-6 ఊర్లు మన కమ్మ ప్రాతినిధ్యం వహించే విలేజెస్ ఉన్నాయి. దాంట్లో కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. ఎందుకంటే నీటి సంఘాల అధ్యక్షులు అక్కడ ఉండే మన పమిడి రవికుమార్ చౌదరి కానీ, అదేవిధంగా సుధాకర్ నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా అంటే ప్రాతినిధ్యం వహించే వాళ్ళంతా కూడా రావటం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే అందరికీ ఒకవేళ రాజకీయంగా ఏదన్నా విభేదాలున్నా ఒక మనిషి చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఒంట్లో అది సానుభూతి ఉంటుంది 100%. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవటం బాధాకరం. ఎందుకంటే సుబ్బానాయుడు వాళ్ళ నాన్నతో నాకు మంచి సన్నిహిత సంబంధం ఉండేది, రామానాయుడు గారితో. ఎందుకంటే నేను బోగోలు మండల కన్వీనర్గా ఉన్నప్పుడు ఆయన దగదెత్తి మండల కన్వీనర్గా ఉండేవాడు. మాతో చాలా సాన్నిహిత్యం ఉన్నది. వాళ్ళు పార్టీ పరంగా అదే కుటుంబం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు. మా విషయంలోకి వచ్చేళ్ళకి ఇదే కొద్దిగా కుల వేరియేషన్లోనే ఆ రోజుల్లో కొత్త గొడవలు రావటం కూడా జరిగింది గతంలో. దాంట్లో మా వ్యక్తిగత కాబట్టి దాంట్లో నుంచి బయటికి రావటం, ఆ రోజు మళ్ళీ మేము సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ బొమ్మ ఒకటి మన విగ్రహాన్ని తొలగిస్తున్నప్పుడు బ్లంట్గా ఏది రాజకీయ ఆలోచనలు ఏమి చేయకుండా బయటకు వచ్చి పోరాటం చేయటం జరిగింది. ఆ రోజు కూడా అందరూ అంటే ఎందుకంటే పదవి కోసం అనేది కూడా మన పక్కన పెట్టి ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నారు వీళ్ళు, అరే మనం పొరపాటు చేసామనే దాంట్లో బయటికి రావటం. ఆ రోజు నుంచి కూడా మేము అందరం కూడా 14 మన 24-29 మధ్యలో మనం చేసుకుంటా వచ్చాం. ముందు 24-29కి ముందు మనం 19-24 మధ్యలో ఇక్కడ అంటే ఎన్నో పోరాటాలలో కూడా మనం ముందుంటా వచ్చాం. ఆ తర్వాత మాకు బంధువైనటువంటి సుబ్బానాయుడిని తీసుకురావటం జరిగింది. ఆ రోజు మనకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్లో మేమంతా కూడా సఖ్యతగానే ఉన్నాం. కొద్ది రోజుల్లో అక్కడ కొన్ని భేదాభిప్రాయాలు రావటం, ఎక్కడ కూడా ఆ భేదాభిప్రాయాలని నేను బయటపడకుండా మౌనంగా ఉన్నాను తప్పితే ఆ 1.5 సంవత్సరం కూడా ఎక్కడా కూడా కాంట్రవర్సీ తీసుకొచ్చి పార్టీకి ఇబ్బంది పరిస్థితి నేను ఏ రోజు కూడా సుబ్బానాయుడు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా బయటికి మౌనంగానే ఉన్నా. ఎందుకంటే నాకు అది ఆ భేదాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడా కూడా మనం ఇది ఇబ్బంది పెట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను కామ్గా ఉండటం జరిగింది. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వటం జరిగింది. కృష్ణారెడ్డి గారు ఏంటంటే మనకి ఆయన గురించి తెలుసు. ఇక్కడ కావలిపట్నంలో మాకు అందరికి కూడా కాలేజీలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాకు ఆయనకి తేడా ఉండేది. ఆ కాలేజీ రోజుల నుంచి కూడా అతను లెక్చరర్గా ఎక్కువ మన కులంతో కూడా ఎక్కువ సన్నిహితం సంబంధ బాంధవ్యాలు అతనికి ఉండేవి. ఆయన అగురారం వాళ్ళ సొంత గ్రామం, అక్కడ కూడా చూస్తే ఎక్కువ మిత్రులంతా కూడా ఆయనకి మనవాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు, కమ్మ కులమే ఎక్కువ ఉండేది ఆయన దగ్గర. స్టాఫ్ కూడా ఎక్కువగా మన కులానికి సంబంధించిన వ్యక్తులే ఉండేవాళ్ళు. అలాంటి ఏ కులాభిప్రాయం లేని వ్యక్తి ఈరోజు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎలక్ట్ కావటం జరిగింది. ఎందుకంటే ఇది ఒక క్రిటికల్ నియోజకవర్గం. ఇక్కడ గెలవాలంటే ఎక్కువ భాగం మనం ఎన్నిసార్లు టీడీపీ పోటీ చేసినా తక్కువ సమయమే గెలిచాం. ఒకసారి మస్తానరావు గెలిచాడు, అంతకుముందు
వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత మళ్ళా కృష్ణారెడ్డి గారు దాన్ని సాధించుకోవటం జరిగింది. దీనికి వ్యయ ప్రయాసాలు చాలా ఉన్నాయి. దీన్ని కావటంలో కూడా ఈ నియోజకవర్గం టీడీపీకి గెలిపించుకోవటంలో ఒక సైడ్ కార్యకర్తల బలం, మనకు మంచి బలం ఉంది, కార్యకర్తల బలం అయినా దాన్ని నడిపిస్తూ దానికి ఇంకా కూడా ఒక సొంత శక్తిని కూడా ఆయన సొంత బలాన్ని కూడా కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద ఉండే ఇమేజీ, ముందు చేసిన మన సుబ్బానాయుడు చేసిన పోరాటం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ మనం కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవటం జరిగింది. కృష్ణారెడ్డి గారు గెలిచిన సంవత్సరం 7 నెలల్లోనే మనం చూస్తూ వస్తున్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనకు పట్టణం చుట్టే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా తేడాలేం లేవు. ఎందుకంటే నాకు ఆయనతో బాగా సాన్నిధ్యం ఉంది. అటు రాజా కానీ ఇటు అందరం కూడా ఇప్పుడు పమిడి రవి కానీ మన నాగేశ్వరరావు కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల మనం ఉండేది స్ట్రెంత్ తక్కువైనా 12,000 మధ్యలో ఉన్నా 4 ఇంచుమించుగా గుత్తికొండ కిషోర్ పట్నం కానీ, అటు బోగోల్ మండలంలో నాగేశ్వరరావు కానీ, అదేవిధంగా దగదత్తి మండలంలో పమిడి రవికుమార్ కానీ, అదేవిధంగా ఆయన పక్కనుండే రైట్ లెఫ్ట్ కూడా అంటే మనకు ఉండేవాళ్ళలో అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళలో రాజ్కుమార్ కానీ నేను కానీ అందరం ఉన్నాం. అదేవిధంగా ఆయన కార్యాలయానికి కార్యదర్శి కూడా మన గురుదేవ్ సీను ఉండటం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా కుల వివక్ష ఈ చూపించే ఇది ఉంటే ఆయన ఇంతమంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఉన్న స్ట్రెంత్ని బట్టి చూసుకుంటే. కాబట్టి ఆయన ఇక్కడ సముచిత స్థానం ఇస్తూ పోతా ఉన్నాడు. నాకు తెలిసి సుబ్బానాయుడు గారి విషయంలో కూడా చాలా అతను, ఎందుకంటే పార్టీ అడుగుద్ది ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని, అంతకుముందు చేసిన వాళ్ళని ఏ పదవి ఇద్దామని కూడా అడిగినప్పుడు ఆయన మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకు NDCMs వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సొసైటీ ప్రెసిడెంట్గా కూడా ఆయన అక్కడ రికమెండ్ చేయటం జరిగింది. ఎందుకంటే తర్వాత వాళ్ళ మరొక సోదరుడు సుధాకర్ నాయుడు కూడా నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా అడిగినప్పుడు అక్కడ మన దాని ప్రాతినిధ్య ప్రకారం ఆయన కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన నీటి సంఘాల తొలి ఎన్నిక, అంటే ఇది మనకి వచ్చిన రాష్ట్రంలోనే మొట్టమొదటి తొలి ఎన్నిక. నన్ను సోమశిల చైర్మన్ చేయాలని చెప్పి విపరీతంగా కష్టపడ్డాడు ఆయన. దానికి చాలా శ్రమపడ్డాడు. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది, ఇతనికి పదవి లేదు, ఏదో ఒక మంచి పదవి ఇద్దామనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడటం జరిగింది. దాంట్లో ఒక చోట నుంచి నీటి సంఘం అధ్యక్షుడిగా ఉండాలి, ఆ నీటి సంఘం అధ్యక్షులు అందరూ కలిసి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఎన్నుకోవాలి, ఆ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు అందరూ కలిసి సోమశిల చైర్మన్ ఎన్నుకోవాలి. ఇక్కడ కావలి నియోజకవర్గం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వరకు నన్ను తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత సోమశిల చైర్మన్ విషయంలో ఎక్కువ ప్రాధాన్యం హైకమాండ్ని కూడా తీసుకెళ్ళి దీన్ని ఎట్టయినా చేయాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. కానీ జిల్లా పదవి కాబట్టి కొన్ని సమీకరణలు మంత్రులు వాళ్ళ సొంత దాంట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో నాకు రాకపోవటం జరిగింది. కానీ ఈయన చిత్తశుద్ధి ఎంత సిన్సియర్గా ట్రై చేశాడంటే అంత సిన్సియర్గా ఆయన ట్రై చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే మనం బయట క్యాస్ట్లో కూడా వీళ్ళంతా కృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ అనే భావం సోషల్ మీడియాలో కల్పించే విధంగా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా మేమెవరం కూడా, ఎందుకంటే కృష్ణారెడ్డి గారు విషయానికి వచ్చినప్పుడు బయట మనం ఇక్కడ ఉండే మాజీ సర్పంచులు, నీటి సంఘం అధ్యక్షులు, మంచి లీడర్లు అంతా ఉన్నారు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్ ఉండే నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం ఎక్కడా కూడా దీంట్లో తేడా లేదు. ఇట్లాంటప్పుడు ఈ నియోజకవర్గంలో వీళ్ళంతా ఇదే వర్గంలో ఎందుకు అంటే కృష్ణారెడ్డి గారి మీద టోటల్గా ఉన్నట్టుగా ఈ కమ్మవారి సేవా సమితిలని అదేని బయట నియోజకవర్గాల్లో కూడా దీన్ని ప్రాపకాండ చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఏ ఎమ్మెల్యేకి శాసనసభ్యుడికైనా. కానీ ఏదన్నా చిన్నవి ఉంటే అందరూ ఉన్నారు కాబట్టి చిన్నవి మనం సర్దుబాటు చేసుకోవాలి. దాంట్లో వారి కుటుంబానికి వారికి మేము కూడా తెలియజేస్తాం, అందరం ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వారిని అది మొట్టమొదట్లోనే నియోజకవర్గంలో ఉండే పెద్దలు కానీ, అంటే మనకు జాతీయ ప్రధాన కార్యదర్శి మంచి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మన నియోజకవర్గం, అది మొదట్లోనే చిన్న ఒక్కరువ సమస్య పరిష్కారం చేస్తుంటే బాగుండేది అనే బాగుంది. అయినా కానీ కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే మాకు తెలిసి 100% లేవు. కాబట్టి మనం అందరం కూడా, నేను ఎందుకంటే ఒక అభివృద్ధి చేసే వ్యక్తి, కరప్షన్ లేదు అతనికి, ఎక్కడా కూడా కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు, అవినీతి లేదు. అంతకుముందు మనం గత పాలన చూసాం, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. అంటే మన కులం అంటేనే చాలా ఇబ్బంది పెట్టి చాలా
వాళ్ళ ఘర్షణలు కూడా దిగేటట్టుగా చేసి చాలా బయటికి రాని పరిస్థితిలో కూడా అందరూ ఆ రోజు మన 2 మండలాల్లో కూడా ఎక్కువ భాగం మనవాళ్ళు కానీ అటు బయట కానీ పంచాయతీలు సర్పంచులుగా నిలబడి పోరాటాలు చేసి వర్గాన్ని చీల్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఒక మంచి నాయకుడు రావటం, ఎందుకంటే ఎవరైనా కలిసిమెలిసి ఉంటేనే మనం మనుగడ సాగించుకోగలం. ఈ విధంగా ఒక సైడు వైసీపీ దాంట్లో ఎక్కువ భాగం మనం ఏ విధంగా మనం ఈ సామాజిక వర్గం ఉంటుందో మనకి ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ 80% ఆ పక్క ఉంటారు వైసీపీలో. అంటే 20% ఉంటారు ఏడకి వచ్చే లోపల. అది ఎక్కడా కూడా మనల్నే ముందు పెట్టుకొని మనల్నే ముందు పెట్టి నడుపుతున్నాడు. ఎక్కడా కూడా ఆ డీవియేషన్స్ లేవు. ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అందరూ కూడా ఇప్పుడు మాజీ అందరూ ఉన్నారు కాబట్టి, సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు కాబట్టి కూర్చొని ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఎక్కడన్నా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటా పోదామనే ఒక మంచి ఉద్దేశంతో పోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు, ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనం వెన్నంటుండి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బయట రాష్ట్రం మొత్తం మీద కూడా బయటికి ఒక వేరే విధంగా పోతుంది. కాబట్టి మనమేమిది రాజకీయంగా ఇక్కడేదో వర్గాలు తయారు చేసి ఇది కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది మనం ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. జరిగిన వాటికి మనం అందరం కూడా చింతిస్తున్నాం. ఏదైనా జరుగున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.